హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. మాకైతే ఈ పొట్లాలు ఇప్పుకోవడమే సరిపోయింది ఉదయం, సాయంత్రం. మేమెప్పుడు ఈ మధ్య ఉదయం, సాయంత్రం బయటే తెచ్చుకుంటున్నాం. చెప్పాం కదా అమ్మ ఆరోగ్యం బాగాలేదని. బాగున్నా గానీ మా అమ్మ సాయంత్రం మా నాన్న బయటే తెస్తారులే ఎక్కువ. సో, మార్నింగ్ అయితే ఈరోజు మా నాన్న, అమ్మ వాళ్ళేమో పూరి తెచ్చుకొని తిన్నారు. నాకు అసలే ఏంటో మార్నింగ్ మార్నింగ్ నుండి వామిటింగ్ సెన్సేషన్ ఉంది. నాకు పూరి వద్దు అని ఇడ్లీ తెమ్మంటే మా నాన్నేమో 2 ఇడ్లీ దా అంటే 6 ఇడ్లీ తెచ్చాడు. 2 ఇడ్లీ అంటే నువ్వు అడిగినట్టు నేను తేలేనులే అమ్మ అనేసి 6 తెచ్చాడు. ఆ 2 ఇడ్లీ పెట్టుకొని బలవంతాన తినాలని చట్నీ చూస్తేనేమో అసలు ఆ చట్నీ మెదిగిందా మెదగలేదా అన్నట్టుంది. ఉప్పు లేదు, కారం లేదు, సప్పగా ఉంది. అందుకని నేను ఇంట్లో వెల్లుల్లి కారం వేసుకున్నా. అయినా రుచి వస్తుందేమో అంటే ఆ ఇడ్లీ రుచి లేదు, పచి లేదు. రోజు మా నాన్న సాయంత్రం పూట తెస్తాడు. మా హౌస్ దగ్గర ఒకరు ప్రిపేర్ చేస్తారు హోటల్లో. వాళ్ళు చాలా బాగా చేస్తారు. కానీ ఇది ఇంకొంచెం దూరం అనమాట. పూరి బాగుంటుంది అక్కడ. అందుకని మా నాన్న తెస్తాడు ఇడ్లీ. నాకైతే అస్సలు నచ్చలేదండి. బలవంతాన్ని తిన్న 2 ఇడ్లీ నాకు అట్లానే ఉంది. సరే ఇట్లా ఉంది కదా, కోక్ తాగితే అన్న కడుపు సెట్ అయిద్దేమో అనుకొని ఆల్రెడీ అంతకుముందు ఫ్రిడ్జ్లో కోకు అప్పి ఫిస్ తెచ్చిపెట్టున్నా. ఒక కోక్ మిగిలిపోయింది. దాన్ని తీసి పొద్దున్నే తాగుదామని ట్రై చేశా కానీ ఇది కూడా సగం బాటిల్ తాగేసరికి నా కడుపు నుండి గ్యాస్ బయటకు వస్తుందనమాట. యాక్చువల్గా కోక్ తాగితే, థమ్స్అప్ తాగితే, ఇట్లా కూల్ డ్రింక్స్ తాగితే గ్యాస్ తగ్గిద్ది అనుకుంటారు కానీ అలా ఏం ఉండదండి. ఇంకా ఎక్కువైపోయిద్ది అంట గ్యాస్. మనకు తెలియక ఆ, అలా తాగుతూ ఉంటాము. యాక్చువల్గా నాకు ఇష్టమైన కూల్ డ్రింక్ ఫస్ట్ ఎప్పి ఫిజ్ అండి, తర్వాత కోక్. ఈ రెండు మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఈ రెండు కాదు అంటే ఇంకా థమ్స్అప్ తాగుతా. ఇంకా ఏది లేదంటే అన్నీ తాగుతా. ఉదయం ఎంత కష్టంగా తిన నేను. మధ్యాహ్నం మా అమ్మ అయితే చేపల పులుసు చేసింది. వేడివేడి అన్నం పెట్టుకొని ఫస్ట్ పప్పుల కారంతో కొంచెం తినేసి మళ్ళీ చివరిగా ఒక చేప ముక్క వేసుకొని పెట్టించుకున్నా. నాకు అంతగా అనిపించలేదు, నా హెల్త్ బాగాలేదు కాబట్టి కష్టంగా తినేసే. ఇది కూడా తినలేక సగం మా అమ్మకే ఇచ్చాయి చేప ముక్కలో కూడా. మా నాన్నమ్మ మా అమ్మ కన్నా బాగా చేస్తుంది. ఈలోపు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అన్నీ ప్లేట్లో వేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? మా నాన్న తెచ్చిన చేపల ముక్కలు ఉంటాయి కదా, అదే చేపలు తెచ్చారు కదా, 2 ముక్కలు తీసి ఫ్రై చేసుకుందామని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఆ ముక్కలు ఇప్పుడు బయట తీసి వాటికి మసాలా పట్టించి నేను ఫ్రై చేద్దాం అనుకున్నా. ఎప్పుడు నేను చేపల ఫ్రై చాలా బాగా చేస్తాను, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈసారి ఏం చేశానంటే మర్చిపోయా, చాలా రోజులైంది కదా చేపల ఫ్రై చేసి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించానా, పైన మాడిపోయింది, లోపలేమో పచ్చిగా ఉంది. అసలు ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. మసాలా ఎంత పట్టినా ఈ చేపకైతే పట్టదండి, మనం ఎంత పట్టించినా కానీ. అది చికెన్ కనుక్కొని బాగా పట్టిద్ది. సో కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి సాయంత్రం మైండ్ అసలు బాగుండదు. సండే అంటే ఫోన్ నొక్కి 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 కళ్ళు అయితే అసలు పనికిరావు. పొయ్యి మీద ఆయిల్ వేసి చేప ముక్కలు వేసి అటు ఇటు తిప్పి వేయించాను. నేనేం చేశానంటే వీడియో అంతా చూసా కానీ ఎలా వేయించాలనేది చూడటం మర్చిపోయాను. సో చూడ్డానికైతే ఇలా ఉంది. ప్లేట్లో వేసి తిందామని చేస్తే మొత్తం లోపలంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. సప్పగా ఉంది అసలుకి. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకేం చేస్తాం, మా ఇంటికి కాకి వస్తుంది కదా, ఆ కాకే పెట్టేసాను ఆ చేప ముక్కలు. మా నాన్న అన్నాడు, మనకు అందుకేనమ్మా నీకు ఏదైనా వంట చేయాలంటే భయం నీ దెబ్బకి. యాక్చువల్గా నేను బాగా చేస్తా, ఒకసారి ఇలా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మైండ్ సరిగ్గా ఉండదు. మైండ్ బాగుంటే వంట బాగుంటుంది. ఏదో చెయ్యాలి కదా అని చేసాము, లేదా వీడియో కోసం చేసామంటే ఇలానే అయింది. సమ్టైమ్స్ ఇలా జరిగిద్ది. పోనీలే, దానికన్నా ప్రాప్తం ఉంది కదా. ఇంకా సాయంత్రం ఇంత విరక్తి కలిగి ఉదయం, మధ్యాహ్నం ఇడ్లీ తెచ్చాడు మా నాన్న. ఇడ్లీ బోండా చెప్పాను కదా, సాయంత్రం పూట మా నాన్న ఇక్కడ మా ఇంటి దగ్గర తెస్తారని. చాలా బాగుందండి. వేడి వేడి ఇడ్లీ చట్నీ అయితే ఇంకా టేస్టీగా ఉంది. 2 ఇడ్లీ, 3 బోండా చూసారు కదా పెట్టుకొని. అమ్మయ్య, ఈ 3 పూట్ల తిన్న దాంట్లో సాయంత్రం తిన్నదే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ సండే ఫుడ్ ఇదండి. మార్నింగ్ ఇడ్లీ, సాయంత్రం ఇడ్లీ, మధ్యాహ్నం చేపల పులుసు. మొత్తానికైతే అవుట్ సైడ్ ఫుడ్డే ఉంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యాహ్నం మాత్రం మా అమ్మ చేపల పులుసు చేసింది. మా ఇంట్లో మా నాన్నకే చేపల పులుసు అంటే ఎక్కువ ఇష్టము. నాకైతే అంతకుముందు అలవాట్లేదు కానీ ఈ మధ్య అలవాటు చేసుకున్నా. తిందామని ఒక ముక్క ట్రై చేస్తున్నా కానీ సమ్టైమ్స్ అది కూడా నేను తినలేను అనమాట. ఇది అండి ఈరోజు సండే వ్లాగ్. యాక్చువల్గా సండే అంటే నాకు మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఫోన్ ఎక్కువసేపు నొక్కుతాం మార్నింగ్ నుండి. ఇంకా ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోనే. కోర్స్ ఇంట్లో వర్క్స్ చేస్తాను కానీ ఫోన్ నొక్కడం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇంకేదైనా చేయాలన్నా వంట అనేది కొంచెం ఆటోమేటిక్గా చెడిపోతుంది. ఇదండి ఈరోజు వ్లాగ్, సండే వ్లాగ్. మీకు ఎక్కడైనా బోర్ కొట్టించుంటే సారీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు కావాలి అంటే మీ లైక్ అనేది ఇచ్చారనుకోండి. సో నేను ఎక్కువ లైక్స్ వస్తే నేను అలాంటి కంటెంట్ ఎక్కువ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్ మై సబ్స్క్రైబర్స్.